అందరూ నమస్కారం చేయండి, దండం పెట్టండి, దండం పెట్టండి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిః భవతు మే సదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జై శ్రీమన్నారాయణ. మంజులశ్రీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రముఖులందరికీ వాళ్ళు ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. మరి వాస్తవంగా ఈ అక్షరాభ్యాసం అంటే ఎక్కడ సరస్వతి అమ్మవారంటేనే చదువుల తల్లి. నువ్వు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఆడపిల్లలైనా, మగపిల్లలైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ధనవంతులైనా, డబ్బు లేని వాళ్ళైనా, ఎవరైనా కూడా సరస్వతి అమ్మవారు మనకేమిస్తుంది? తేడా చూపిస్తుందా? మరి అందుకని మనకి బాగా చదువు రావాలంటే ఏం చేయాలి? అమ్మవారిని పూజించాలి. మరి మనం రోజు పూజిస్తున్నామా? లేదు. కాబట్టి ఈవేళ నుంచి మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా సరస్వతి నమస్తుభ్యం జ్ఞానానందమయం దేవం 2 శ్లోకాన్ని కూడా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మన ఇళ్లలో దేవుడి గుడి ఉంటుంది కదా, ఒకటి దేవుడి పటం ఉంటుంది కదా, ఆ పటం దగ్గర మొక్కుకొని ఈ శ్లోకాలను చెప్పుకుంటే ఆ సరస్వతీ దేవికి మనకి ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అవునా? జ్ఞానం ఉన్న వాళ్ళని జ్ఞానం అడుగుదాం, మంచితనం కలిగిన వాళ్ళని మంచి అడుగుదాం. కాబట్టి అమ్మా నాన్నలకి చదువు రాదే కాబట్టి మాకు రాదు అని అనుకోకుండా, టీచర్లు ఉన్నారు, స్కూల్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, చక్కగా యూనిఫామ్ ఉంది, మంచిగా రోజు యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వచ్చి అన్నీ నేర్చుకుందాము అని ఆ శక్తి మనకి కలగాలి అని ఎవరిని ప్రార్థించాలి? సరస్వతీ తల్లిని ప్రార్థించాలి. జ్ఞానాల తల్లి సరస్వతీ దేవిని, చదువుల తల్లి సరస్వతీ దేవిని మనం ప్రతిరోజు మొక్కుదాం. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని వేళ చెప్పుకుందాం. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా సనాతనమైన భారతీయ సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళం కనుక అందరం ప్రతి వేళలో కూడా చక్కగా బొట్టు పెట్టుకొని ఉండాలి. ఏం పెట్టుకోవాలి?
స్టిక్కర్లు పెట్టుకోవచ్చా? స్టిక్కర్లు పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. కాగితం ముక్కలు పెట్టుకోకూడదు, ప్లాస్టిక్ బొట్లు పెట్టుకోకూడదు, చెమ్కీలు ఎవరైతే మనకి జన్మనిచ్చారో వాళ్ళకి మనం మొక్కాలి. అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. ఈవేళ మా పుట్టినరోజు. థ్యాంక్ యూ. మామూలుగా పుట్టినరోజు అనగానే ఎవరి అభిరుచికి తగినట్లుగా కొంతమంది ఏం చేస్తారు, పార్టీలు పెట్టుకుంటారు. ఆ ప్రార్థన ఆలకించి శక్తివంతురాలైన ఆండాళ్ తల్లి మా గ్రామానికి సుభిక్షత, శాంతి, అభివృద్ధి కలగ చేసేందుకై మమ్మల్ని ఆశీర్వదించుటకై నువ్వు తిరిగి మా ఆలయంలో ప్రతిష్ఠించబడాలి. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శతసింతే గోదా తస్యై నమః ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై బోలో ఆండాళ్ వేణుగోపాల స్వామికి.